మరొక అంశం చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో పార్టీ బలం 16కి పడిపోయింది. నిడదవోలులో వైసీపీ తరపున 27 మంది కౌన్సిలర్లు గెలిచారు. ఇప్పుడు రాజీనామా చేసిన 11 మంది కాకుండా మరికొందరు కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లంతా త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకోనున్నారు. అయితే పవన్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో చేరిక మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, గాయత్రి, తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే వైసీపీకి రోజు రోజుకి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అనేక ముఖ్య స్థానాల్లో ఉన్న నాయకులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఒక్కొక్కరిగా వైసీపీకి రాజీనామాలు చేస్తున్న పరిస్థితులు కానీ, దూరం అవుతున్న పరిస్థితులు కానీ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే నిడదవోలు మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ భూపతి ఆదినారాయణ, అలాగే వైస్ చైర్మన్ వెంకటలక్ష్మి ఇద్దరు కూడా రాజీనామా చేశారు వైసీపీకి. వాళ్ళతో పాటు మరొక 9 మంది కౌన్సిలర్లు కూడా రాజీనామా చేశారు. వీరంతా కూడా నిన్న రాజీనామా లెటర్ని జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకి పంపారు. అయితే వీరు నిన్ననే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్న నేపథ్యంలో వీరికి ఈ అపాయింట్మెంట్ దొరక్క మళ్ళీ 2 రోజుల తర్వాత జనసేన పార్టీలో చేరేందుకు వెళ్తారని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వైసీపీకి రాజీనామా చేసిన వీరు ఏ పార్టీలో చేరతామనే విషయాన్ని స్పష్టంగా ఇంకా బయటికి చెప్పలేదు. అయితే ఈ నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే గత 4 నెలలుగా, అంటే ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి చూసినట్లయితే నిడదవోలు మున్సిపాలిటీలో అనేక రాజకీయంగా పొరపక్షాలు కొనసాగుతూ ఉన్నాయి. పాలకవర్గంలో మొత్తం 28 కౌన్సిలర్స్ ఉండగా అందులో ఒక్క మాత్రమే టీడీపీ వారు గెలిచారు. 27 మంది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అయితే మొన్న ఎన్నికల తర్వాత నుంచి కూడా ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో ఆదినారాయణ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారు, వైసీపీకి రాజీనామా చేస్తారు, వేరే పార్టీలోకి వెళ్తారని చెప్పి ఎక్కువగా ప్రచారం జరిగింది. అయితే 2-3 సందర్భాల్లో కూడా ఇక్కడ వైకాపా సమన్వయకర్త అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వాళ్ళని బుజ్జగిస్తూ వచ్చారు. ఒక దశలో శ్రీనివాస్ నాయుడికి ఆదినారాయణకి వర్గానికి మధ్య చాలా వివాదాలు కూడా చోటు చేసుకునే పరిస్థితుంది. అయితే మొత్తానికి ఇక్కడ సగం రోజులు మున్సిపల్ చైర్మన్గా ఆదినారాయణ, మరొక సగం రోజులు వేరొక కౌన్సిలర్ చైర్మన్ చేసేందుకు మొదట్లోనే ఒప్పందం జరిగి కొనసాగుతున్న పరిస్థితిలో ఈ పొరపంచాలు వచ్చాయి. దీంతో వైసీపీకి రాజీనామా చేసి ఇప్పుడు జనసేనలో చేరేందుకు ఆదినారాయణ వర్గం ప్రయత్నం చేస్తుంది. అంటే మొత్తం 27 వైసీపీ కౌన్సిలర్స్లో 11 మంది పూర్తిగా రాజీనామా చేశారు. ఈ 16 మందిలో మరి కొంతమంది కూడా వైసీపీకి రాజీనామా చేసి వారు కూడా టీడీపీలో అయినా చేరొచ్చు, లేదంటే జనసేనలో అయినా చేరొచ్చు అని చెప్పి ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసినట్లయితే 2 రోజుల క్రితం పక్కనే ఉన్న కొవ్వూరు నియోజకవర్గంలోని వైకాపా సమన్వయకర్తగా ఉన్న రాజీవ్ కృష్ణ, అలాగే మొత్తానికి అంటే వైకాపాకి సలహాదారుగా కూడా ఉన్న రాజీవ్ కృష్ణతో పాటు కొంతమంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అలాగే ఎంపీపీలు కూడా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా చూసినట్లయితే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పచ్చు. మరోవైపు అమలాపురం కోనసీమ జిల్లాకు చెందిన అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర వైసీపీ తరపున ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. అయితే పండుల రవీంద్ర కూడా ఈ పార్టీని వీడి వైసీపీని వీడి బయటికి వెళ్తారనే ప్రచారం చాలా ఇదిగా అనిపిస్తుంది. చాలా విస్తృతమైన ప్రచారం కూడా జరుగుతుంది. అయితే పండుల రవీంద్ర ఈ విషయాన్ని ఖండిస్తున్నప్పటికీ కూడా ఆయన కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీకి వెళ్తారని చెప్పి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. మరోవైపు చూసినట్లయితే కాకినాడ నుంచి వైసీపీలో ఎమ్మెల్సీకి ఉన్న పద్మ కూడా ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. తను కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. జనసేనలోనే చేరొచ్చని కూడా
ప్రచారం ఉంది. అయితే ఈ ఎమ్మెల్సీ పద్మకు సంబంధించిన ఏదైతే రాజీనామా ఉందో ఆ ఎమ్మెల్సీకి చేసిన రాజీనామాని స్పీకర్ ఆమోదించకపోవడంతో, శాసన మండలిలో చైర్మన్ ఆమోదించకపోవడంతో ప్రస్తుతం అయితే పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినట్లయితే తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం మున్సిపల్ స్థానాలు అన్నింటిలో కూడా వైసీపీ పాగా వేస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది రాజీనామాలు చేసి ఇటు జనసేన అటు టీడీపీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే చూసినట్లయితే నిడదవోలులో అంటే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం చేస్తున్న నిడదవోలులో ఇప్పుడు మున్సిపాలిటీలో రాజకీయంగా సంక్షోభం ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 11 మందికి తోడుగా మరొక 3 రాజీనామా చేసినట్లయితే మొత్తం కొత్తగా పాలకవర్గం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏ విధంగా దారితీస్తుందని చెప్పి కూడా ఆసక్తికరంగా నిడదవోలు మున్సిపాలిటీ రాజకీయం మారిందని చెప్పొచ్చు. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ అంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ తరఫున ముప్పుడి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. అయితే ఇప్పుడు రాజీవ్ కృష్ణ వీరంతా కూడా తెలుగుదేశం పార్టీలో వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఇక్కడ కూడా ఆ పార్టీ మరింత బలపడుతుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఒకదాని తర్వాత ఒకటి దెబ్బలు తగ్గుతున్నాయని చెప్పొచ్చు. మరోవైపు రంపచోడవరం ఏజెన్సీలో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్కి వ్యతిరేకంగా సింతూరు ఏజెన్సీలోని కొంతమంది వైసీపీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. వారందరూ కూడా ఎమ్మెల్సీ అనంత బాబు ఒక వ్యవహార శైలి నచ్చగా, అతను వ్యవహార తీరు నచ్చగా పార్టీ వీడిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి రానున్న రోజుల్లో కూడా ముఖ్యులు అంటే ఇప్పుడు అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ అంటే వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకుముందు రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా గెలిచి ఇక్కడ వైసీపీలోకి వెళ్ళి ఉన్న పరిస్థితి. తను కూడా ఈ మధ్యలో వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన ఏ పార్టీలో చేరతాననేది ప్రకటిస్తానని కూడా చెప్పారు. అయితే తను కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు జనసేన వైపు కూడా చూస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే కొంతమంది ముఖ్య నాయకులు కూడా వైసీపీని వీడి టీడీపీకి జనసేన పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు కసరత్తులు కొనసాగుతున్నట్టుగా తెరసాటు రాజకీయాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.